మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్‌లో ఆకుకూర కర్రీ చేసుకొని తిన్నారా? మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే తోటకూర అలాగే మెంతం కూర చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి నూనె వేడి అయ్యాక కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని దాంట్లో వేసి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆకుకూరల నుంచి వాటర్ రిలీజ్ అవుతుండగా దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత కప్పి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని ఆ తర్వాత దాంట్లో టమాటో వేసి టమాటో కూడా మెత్తగా ఉడికిన తర్వాత మూత కప్పి 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.